మేము ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా దర్శి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో గత 20 సంవత్సరాలుగా చేసి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రక్షణ మంచినీటి పథకాన్ని అమలు చేసి మంచినీళ్ళు గ్రామాలలోకి వెళ్ళి మేము ఇస్తూ విధులు నిర్వహిస్తున్నాము. మేము కరోనా టైంలో కూడా ఎన్నో సాధక బాధలు పడి కరోనా టైంలో కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాటర్ సప్లై చేసి ప్రజల ప్రాణాలకి ఇబ్బంది లేకుండా చేశాము. మేము ఈరోజు తప్పనిసరి పరిస్థితి ధర్నాకి పోవాల్సిన పరిస్థితులు ఏంటంటే మాకు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో గత 6 సంవత్సరాలుగా వేతనాలు పెంచలేదు. ఏ అధికారులను అడిగినా కానీ అధికారులను అడిగినా అధికార పార్టీ వాళ్ళు మేము చెబుతున్నారు. వాళ్ళని పోయి కూడా కలిసి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా మాకు కనీస వేతనం అమలు చేయటం లేదు. మాకు 2018 తర్వాత వేతనాలు కూడా పెరగలేదు. అలాగే ఇప్పుడు ధర్నా కూర్చోవడం కారణం మాకు 8 నెలల నుంచి వేతనాలు చెల్లించకుండా ఎప్పుడు అడిగినా కూడా ఇస్తామని రేపిస్తాం ఎల్లుండి ఇస్తామని చెప్పని మమ్మల్ని కప్పగొంతులు దాటేసి పని చేయించుకుంటున్నారు. అలాగే రిటైర్డ్ అయిన ప్లేసుల్లో మనుషులు ఏమంటే వేస్తామంటున్నారు కానీ వేయటం లేదు. అలాగే కాంట్రాక్ట్ వర్కర్లు కూడా వివిధ కారణాల వల్ల జీతాలు సరిగినందువల్ల ఒక 8 మంది మానుకున్నారు. వాళ్ళ ప్లేస్లో కూడా మనుషులు ఏమంటే వేయటం లేదు. టౌన్లో విపరీతమైన లైన్లు పెరిగి టౌన్ పెరిగినందువల్ల లైన్లు పెరిగి పని భారం అయితే వర్కర్ల మీద పెరుగుతూ ఉంది. ఆ వర్కర్లు కూడా సతమతం అవుతున్నారు. రోజుకు 250 రూపాయల నుంచి 300 రూపాయలు పెట్రోల్కే ఇదవుతున్నాయి. కానీ వేతనాలు ఏమంటే ఇవ్వటం లేదు. అధికారులు దృష్టికి పోతే కాంట్రాక్ట్ అడిగితే అధికారులు బిల్లు చేయలేదని చెప్పని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. మేము 10 దర్భాలుగా మేము ఇన్ఛార్జి బొట్టిపాటి లక్ష్మి మేడం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. కాంట్రాక్ట్ని అధికారులు పిలిచి మందలించినా కానీ వాళ్ళు స్పందించడం లేదు. కాంట్రాక్ట్ని అడిగితేనేమో అధికారులు బిల్లు చేయలేదు అంటున్నారు. అధికారులు అడిగితే కాంట్రాక్ట్ ఇవ్వాలి మేమేందని చెప్పని అంటున్నారు. ఇద్దరు చర్యల వల్ల మేము ఇసుకారి వేదన చేసి మేము ఈరోజు ధర్నాకి ఇచ్చి సమ్మెలో కూర్చోవడం జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి మా 8 నెలల వేతనాలు ఇచ్చిన దాకా దర్శి మండలం నీళ్లు ఆఫ్ చేయడం జరిగింది. ఉదయం నుంచి మమ్మల్ని సహోదరులతోటి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మాకు మద్దతు తెలియజేస్తారని కోరుతున్నాం. అలాగే కడియాల లలిసార్ గారు ఇన్ఛార్జి బొట్టిపాటి లక్ష్మి గారు ఈ విషయం మీద స్పందించి మా 30 కుటుంబాలని వెంబడే వేతనాలు ఇచ్చి దర్శి మండలంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ అందరం కూడా న్యాయం చేకూరుస్తారని చెప్పని సదా మేము మనవి చేస్తూ ఉన్నాం. వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, ఇవ్వాలి ఆర్డబ్ల్యూఎస్ పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి, పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలి, సమాన పని సమాన వేతనం ఇవ్వాలి, సమాన పని సమాన వేతనం వెయ్యాలి, ఖాళీ భర్తీ చేయాలి, ఖాళీ అయిన పోస్టులు భర్తీ చేయాలి, ఖాళీగా ఉన్న భర్తీ పోస్టులను ఇవ్వాలి, బ్యాంకు ద్వారా వేతనాలను ఇవ్వాలి, సమాన పని సమాన వేతనం ఇవ్వాలి, సమాన పని సమాన వేతనం చెల్లించాలి, 8 నెలల జీతాలు వెంటనే చెల్లించాలి, 8 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి, సమాన పని